ప్రభునందు ప్రేమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ఉత్తర దేశపు రాజుల్లో రాజుల గ్రంథంలోని యెరూషలేం ప్రాంతాన్ని క్యాపిటల్గా ఏర్పాటు చేసుకుని సొలొమోను కుమారుడు రెహబాము రాజైన తర్వాత 12 మంది గోత్రికులు విడిపోయి వారు షోమ్రోను పట్టణాన్ని నిర్మించుకుని 10 గోత్రాలు విడిపోయి వారు ఉత్తర రాజధానిగా షోమ్రోను పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని వారు వెళ్ళడం. ఇక్కడైతే రెహబాము యెరూషలేము పట్టణం ఆయన కోరుకున్న ప్రదేశంలో రాజులు పరిపాలన చేశారు. యోధా రాజవంశస్థులు పరిపాలన చేశారు. దావీదు కుటుంబం నుంచి వచ్చి పరిపాలన చేశారు. కనుక ఈరోజు భక్తుడైన రాజైన యోధా రాజైన ఓషియా చరిత్ర మనము క్లుప్తంగా వినడానికి ప్రభు కృప చూపించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానుభూతుడైన తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో ప్రభా మరి భక్తుడైన ఓషియా చరిత్రను తెలియజేయడానికి కృప చూపించా అవకాశం ఇచ్చావయ్యా. ఇదో ఇలా వీక్షిస్తున్నా నీ భక్తులను దీవించండి, ఆశీర్వదించండి అయా. మరి క్రీస్తుకు పూర్వము నాయన శతాబ్ద కాలంలో రాజుల పరిపాలన ఈరోజు మాకు మాదిరికరంగా ఉంది. వారి జీవిత విధానాలను చూసి మేమేమి నేర్చుకోవాలి అని సారాంశం మాకు కనబడుతూ ఉంది. ఇదిగో నాయన మరి ప్రభా పట్టాభిషేకం చేయబడిన రాజులే అయా. మరి కొందరు అనుకూలించారు, కొందరు నీకు వ్యతిరేకంగా జీవించారు. ఇదిగో నాయన ప్రభా నీవు న్యాయకర్తవు, న్యాయాధిపతి అయిన దేవుడు గనక ఈరోజు ఓషియా చరిత్రను తెలియజేస్తుండగా నీవే సహాయం చేయమని కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఓషియా చరిత్ర మనం వింటున్నాం. ఈ ఓషియా రాజు మంచి రాజు. ఎందుకంటే అటు ఆమోను చూసినా చెడ్డరాజు, అలాగే మరి కొంతమంది భక్తులు మనష్షే చూసినా అతడు చెడ్డరాజుగా ఉన్నాడు. మనష్షే తండ్రి హిజ్కియా రాజు మంచి రాజు. చూడండి, తండ్రి మంచోడైతే పిల్లలు దేవునికి విరుద్ధంగా జీవించారు. మరి తండ్రి చెడ్డోడైతే కుమారులు చెడ్డగా జీవించారు. తండ్రి చెడ్డోడైనా మంచిగా జీవించిన భక్తులు కూడా రాజుల చరిత్రలో ఉంది. కానీ ఇతడు ఓషియా మంచి రాజు. ఎందుకంటే ఆమోను రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కుట్ర చేసి అతన్ని చంపడం, యూదా రాజు వంశస్థుల్లో ఉన్న తన కుమారుడైన ఓషియా రాజు అవడం, 8వ సంవత్సరం ఏటనే అతడు పట్టాభిషేకం చేయడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా, రాజులందరూ భక్తిహీనతలు ఉంటూ భక్తిహీనతలోనే ప్రజల్ని పరిపాలించిన విధానం మనం చూసాం. హిజ్కియా విషయంలో చక్కగా మందిరాన్ని శుభ్రం చేయడం, మరి అలాగే సేవకుల్ని మీ హృదయాలను ప్రతిష్ఠించుకోవడం అని ఇక్కడున్న మరి అనేకమైన అద్భుతాలు చేయడం జరిగింది. అలాగే మనిషి కూడా చాలా వరకు చెడ్డగా జీవించిన రాజు బంధించి తీసుకుపోతే అప్పుడు దేవుని స్తుతించి దేవుని బ్రతిమాలుకుంటే అవకాశాన్ని ఇచ్చాడు. తర్వాత వచ్చి మందిరాన్ని శుభ్రం చేయడం, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివించడం, మరి అన్నీ చేశాడు మనిషి. తర్వాత ఆమోను కూడా చెడ్డగా మరి దేవునికి విరుద్ధంగానే జీవించాడు. కానీ ఈ ఆమోను కుమారుడైన ఓషియా జీవిత చరిత్రలో చూస్తే అద్భుతంగా, నిజంగా ఎంత అద్భుతంగా, తండ్రి విరుద్ధంగా జీవించినా కానీ ఇతడు మాత్రము
చిన్న బాల్యం నుంచి దేవుని స్తుతించడం, దేవుని గురించి వినడం, మరి దేవుని స్తుతించడం చిన్న వయసులోనే బాల్యములోనే మరి ఆ బాల్యంలోనే మరి దేవుని అంటే ఇష్టం అనమాట. దేవుణ్ణి ప్రేమించేవాడు. కానీ ప్రజలు విధి విధానాలు ఈ చిన్న బాలుడికి తెలియదు కాబట్టి ఏమైనా అక్కడ రాజు అవడం జరిగింది. చూడండి, చరిత్ర మనం చూస్తేనండి అద్భుతమైన మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఎందుకంటే యోషియా 8వ సంవత్సరం మందును మరి పట్టాభిషేకం చేసి 16వ సంవత్సరమున దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. 20వ సంవత్సరమున విగ్రహాలను బలిపీఠాలను నాశనం చేయడం మొదలుపెట్టాడు. చూడండి, 8వ ఏటనే రాజు అయ్యాడు. 16వ ఏటనే దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఎంత దైవికమైన భక్తో, దైవికమైన దేవుని సన్నిధిలో ఎంతగా ఆరాధించుకుని దేవుడు అంటే ఆయనకి ఇష్టం అనమాట. కనుక ఇక్కడ చూస్తేనండి ఈ 8వ సంవత్సరంలో 5వ దేశపు రాజు అయినప్పటికీ ఆయన పరిపాలన సామాన్యంగా రాజులకు కన్నా విశేషమైనది. ఎందుకంటే ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. దేశాన్ని తిరిగి స్పందించడానికి తీసుకువెళ్ళాడు. చూడండి, ప్రేమించాడు. ఆయన దేవుని ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. రాజు సామాన్య రాజుల కన్నా విశేషమైన రాజుగా ఉన్నాడు. రాజులు అందరికంటే విశేషమైన రాజు. దేవుని ఎక్కువగా ప్రేమించాడు, దేవునిని ఆరాధించాడు. అయితే యువరాజుగా ఉన్నప్పుడు పెద్దవారు సహాయకుడిగా ఉండేవారు కూడా. ఈ యువరాజుగా ఉన్నప్పుడు కూడా ఇతను అనుకూలను బట్టి, ఇతను గుణలక్షణాలను బట్టి, ఇతడు దైవభక్తిని బట్టి చూడండి మరి అక్కడున్న పెద్దలు అందరూ కూడా సహాయకంగా ఉండేవారంటండి. ఎందుకంటే చిన్ననాటి నుంచి వాళ్ళ చేతుల్లో పెరిగినవాడు. పెద్దలందరూ ఆయన్ని గౌరవించడం, ఆయన బుద్ధి విషయంలో కానీ, గుణ విషయంలో కానీ, దయా విషయంలో కానీ మరి మంచి రాజుగా ఉన్నాడు. ఎందుకంటే పెద్దలు కొంతమంది పరిపాలన విధానాన్ని ఉన్నప్పుడు పెద్దలు సహకరించరంట. కానీ ఇక్కడ చూస్తేనండి మరి పెద్దలు సహకరించారంట. అయితే ప్రజలు విగ్రహారాధన దుష్ట విశ్వాసులకు లోనయ్యారు. చూడండి, పెద్దలైతే అక్కడున్న మరి యోషియా రాజుకి సహకరించినప్పటికీ ప్రజలందరూ కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తారుమారుగా ఉంది. చూడండి, ఈ రాజు మరి దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని మరి ఎరగని వాడగా ఒక సందర్భం ఉంది. కానీ దేవుని గురించి ఇష్టపడ్డాడు కనుక దేవుని గురించి పాటుపడినట్లు కనబడుతుంది. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే అక్కడ వారు విగ్రహారాధన దుష్ట విశ్వాసానికి లోనైపోయారంటే 16వ సంవత్సరం దేవుని నిజమైన ఆరాధన నేర్చుకుంటాం ప్రయత్నించాడు. 16వ సంవత్సరమున ప్రభువుని స్తుతించడం, భక్తి విశ్వాసాల్లో మరి దేవుని మరింతగా దేవుని ఆరాధించినట్లుగా చూస్తున్నాం. 20వ సంవత్సరంలో చూడండి, మనం చెప్పుకున్న రీతిగా బలిపీఠాలను నాశనం చేయడం మొదలుపెట్టాడు. 26వ సంవత్సరంలో యెహోవా ఆలయాన్ని మరామత్తులు చేసి చర్య తీసుకున్నాడంటే చూడండి, దైవికమైన చిన్న బాలుడి నుంచి 8వ ఏట నుంచి 16వ ఏట నుంచి 20 సంవత్సరం నుంచి మరి 26వ ఏట నుంచి యెహోవా ఆలయాన్ని మరామత్తులు, ఎందుకంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో దేవుని ఆలయాన్ని శుభ్రం చేయడం. అక్కడున్న అధికారిని హిల్కియా, ఒక ప్రధాన యాజకుడని హిల్కియా చూడండి ఒక అధికారిని నియమించాడు. ఆ మందిరానికి మరామతులు చేయడం, ఆ మందిరానికి సేవ చేసే వారిని సమకూర్చి సిద్ధపాటు చేసి ఉన్న సందర్భంలో చూడండి, దేవుని ఆలయాన్ని మరామతులు చేసి ఆలయంలో ప్రధాన యాజకుడు హిల్కియా దేవుని గ్రంథాన్ని కనుగొన్నాడు. ఆలయాన్ని శుభ్రం చేసేటప్పుడు, ఆలయాన్ని బాగు చేసేటప్పుడు మరి అన్నిటినీ మరి అక్కడ ఆ గుళ్ళోని అనేకమైన విగ్రహాలను ఉన్నప్పుడు అవి తీసి పగలగొట్టించి దూరపరిచి చాలా రాజులు కిద్యోను వాగులో పడవేసినట్లుగా మనకు కనబడుతుంది. కొంత రాజులైతే వాళ్ళన్నిటినీ కాల్చేసి
మరి ఆరాధించిన వాళ్ళు కూడా వాళ్ళ శవాలను కూడా వాటి మీద కాల్చి బూడి చేసినట్లుగా కనబడుతుందండి. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, హిల్కీయా దేవుని మందిరాన్ని బాగు చేసినప్పుడు, శుభ్రం చేసేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. చూడండి, ఇతడు కనుగొన్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తే ఈ ధర్మశాస్త్రాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇవ్వాలని ఆలోచన పుట్టి, చూడండి, ఈ గ్రంథాన్ని హోషేయ రాజుకి వినిపించాడు. చూడండి, హోషేయ రాజుకి అక్కడున్న చుట్టలు, గ్రంథపు ధర్మశాస్త్ర గ్రంథ చుట్టలను అక్కడ కనపడితే ఈ తీసుకువెళ్ళి రాజుగారి ఎదుట మరి చేయడం జరిగింది. అయితే ప్రజల్లో ఎంతకాలం దేవుని మాటను వినకుండా ఉన్నారని గ్రహించాడు. చూడండి, ప్రజలైతే దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకుతూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ హోషేయ దీన్ని విని చాలా బాధపడ్డాడు. ధర్మశాస్త్రాన్ని చదివి విన్నప్పుడు ప్రియమైన వారారా, విన్నప్పుడు ప్రజలలో ఎంతో కాలం దేవుని మాటను వినకుండా కూడా ఉన్నారని గ్రహించాడు. నియమకాలలో కట్టుబాటు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివించాడు. చూడండి, ప్రజలందరినీ పిలిపించాడు. ఇతడు విన్నాడు. ప్రజలందరినీ పిలిపించి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని, నియమాలను, కట్టుబాటును వాళ్ళకి చదివించాడు. దేశ ప్రజలందరూ కూడా హోషేయ రాజుతో కలిసి దేవునికి లోబడతారని మాట ఇచ్చారంటే, రాజు సైతం ప్రజలందరూ లోబడతారని మాట ఇచ్చారు. అయితే మరి హోషేయ చూడండి, మందిరాన్ని బాగు చేయడం, మరి అలాగే అనేకమైన వాటిని, శ్రేష్టమైన వాటిని అన్నిటినీ, పస్కా పండుగను సిద్ధపరిచేశాడు. పస్కా పండుగని ఆ రాజుల్లో ఎవరు చేయలేనంత సొలొమోను ఆ కాలంలో కానీ, ఇక భక్తులు ఇతడు చేసిన పస్కాను ఆచరించి పస్కాకు మరి అక్కడున్న అనేకమైన వేల గొర్రెలు, వేల పొట్టేళ్ళు, వేల అక్కడ ఇవ్వవలసిన బలిపీఠం వద్ద వధించబడి పస్కాను ఎంత ఘనంగాను ఆచరించినట్లుగా, ఘనపరిచినట్లుగా అక్కడ చరిత్ర మనకు చెప్తూ ఉంది. కనుక ఇతడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు అండి, ఇతడు బట్టలు చింపుకున్నాడు. లేఖనాల్లో చదివితే అది విన్నప్పుడు, అతడు స్వయాగా విన్నప్పుడు, హిల్కీయా అతను రాజుగారి దగ్గర చదివినప్పుడు అతడు బట్టలు చింపుకున్నాడు. ఈ నా జీవితానికి మరి ఎంతో దరిద్రతగా నేను ఈ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాము, ప్రజలందరూ విరుద్ధంగా జీవిస్తున్నారని తన బట్టలు చింపుకుని మరి దేవుని సన్నిధిలో వేడిచినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడంటే అంత ఇష్టం, దేవుడంటే అంత మరి ప్రేమ కలిగి, బాధ్యత కలిగి దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అవి విన్న దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామని మాటలు విన్న తర్వాత ఎంతగానో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. అందరినీ పిలిచాడు. అందరి ఎదుట మరి నేనును ప్రజలందరూ మరి ఏమంటాడంటే అండి, దేవునితో లోబడుతున్నామని మాట ఇచ్చాడంటండి. ప్రజలందరూ మీరు దేవునికి లోబడాలి, మీరందరం కూడా దేవునికి లోబడాలని అన్నప్పుడు పస్కాను ఘనంగా జరిగించాడు. సొలొమోను కాలంలో తర్వాత పస్కా ఎప్పుడు అంత గొప్పగా చేయలేదంటండి. ఆనాడు సొలొమోను కాలంలో పస్కాను ఆచరించే అంతకంత గొప్పగా ఈ హోషేయ రాజుగారు మరి తెలియజేయడం మనకు కనబడుతుంది. అయితే యెషయా మందిరమును స్థిరపరచబడినప్పుడు ఐగుప్తు రాజైన నెకో పరానతు నది యుద్ధ కర్కెమిషు మీదకి దండెత్తి రాగా, చూడండి ఎంత అద్భుతమైన చరిత్ర జరుగుతున్నప్పటికీ ఏదో ఒక సమస్య పడుతూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదో ఒక రాజుని, శత్రురాజుని పంపడం, రాజుల కాలాల్లో ఏదో ఒక రాజుని రావడం, వాళ్ళు నశింపచేయడం జరుగుతూ ఉండేది. రాజుల కాలాల్లో వారు మాట వినకపోతే వేరొక రాజు రావడం, మరి ఐగుప్తు బబులోను రాజు, అనేక రాజులు వచ్చి ఆ రాజుల కాలంలో వాళ్ళని మరి శ్రమ పెట్టి కొలది వాళ్ళని దోచుకోవడం, మరియు వసిరాస్తులు, వారికున్న బంగారం, వెండి అన్నీ కూడా ధ్వంసం చేసి విలువైన వాటిని దోచుకునే జరిగేది. ఇక్కడ కూడా అంతే అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ కూడా అంతే. అయితే యెహోవా మందిరము స్థిరపరిచినప్పుడు ఐగుప్తు రాజు నెకో పారానతు నది యొద్దకు కల్కెమిషు మీదకి దండెత్తు రాగా, ఈ విషయం విన్న ఈ ఓషియా రాజు యుద్ధానికి బయలుదేరాడు. చూడండి, ఇక్కడ మాత్రము అన్నీ బాగా చేశాడు, కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఉన్నాడంటే. ప్రార్థనాపూర్వక ఎంతో అన్ని అద్భుత కార్యాలు చేసిన ఒక నెకో రాజు, మరి ఐగుప్తు రాజు అయిన నెకో యుద్ధానికి వస్తున్న సందర్భంలో మరి కర్కెమిషు మీదకి దండెత్తు రాగా యెషయా అతని మీదకి బయలుదేరాడు. అయితే ముందుగానే ఐగుప్తు రాజైన నెకోకి దేవుని వాక్కు మాట్లాడిందంట. ఒక దూతను పంపించాడు రాజుగారి దగ్గరికి, ఓషియా దగ్గరికి, రాజుగారి దగ్గరికి పంపించి, చూడండి అద్భుతమైన 35-21 వచనంలో ఆ మాట ఉంటుంది. అయితే యోధా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులు గల వారి యొద్దకే గాని నేను యొద్దకు మీదకి నేడు నీ మీదకి రాలేదు. దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాడు. చూడండి, శత్రురాజైన ఐగుప్తు రాజైన నెకో దేవుని వాక్కు మాట్లాడిందంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ ఓషియా రాజు యుద్ధానికి బయలుదేరాడు. చెబుతూ ఉన్నాడు దూతతో, రాజా నీతో నాకు పని లేదు, దేవుడే నాకు చెప్పాడు, ఇదిగో దేవుడే నాతో అన్నాడు, నిన్ను నశింపజేయకున్నట్లు ఆయన జోలికి నీవు పోవద్దని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఆయనను ఓషియా అతని యుద్ధం చేయడానికి బయలుదేరాడు. చూడండి, ఇతడు చేతులారా దేవుని చిత్తాన్ని ఎరగగా చేతులారా తన మీదకి తనే ఉరి తెచ్చుకున్నట్లుగా కనబడుతుంది. యుద్ధానికి బయలుదేరాడు. ఎలా వెళ్ళాడంటే మారు వేష వేసుకుని వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? చెప్పాడు ఆల్రెడీ రాజుగారు, నెకో రాజు చెప్పాడు, అయ్యా నీతో నాకు యుద్ధం కాదు, నా శత్రువుల మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను. దేవుడు చెప్పాడు, నువ్వు ఆయన నీ జోలికి రావద్దని చెప్పాడు అని చెప్పినప్పటికీ నీ యుద్ధానికి బయలుదేరి ఎలా వెళ్ళాడండి? మారు వేషం వేసుకుని వెళ్ళాడంట. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. అయితే చూడండి, యుద్ధం చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగి మారువేషం వేసుకుని వెళ్ళాడు. మెగిద్దో లోయందు చూడండి, మెగిద్దో లోయలో ఒక బాణం విసిరాడు. ఒకడు బాణం వేయగా అతనికి గాయమైందంటండి. అతను రథం మీద తీసుకువెళ్ళింది లోపలనే చనిపోయాడు. ఎంత దీనాతి దినమో ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, తన చేతులారా తను చెప్పాడనమాట. ఈ సందర్భంలో చూడండి, రాజు వచ్చినప్పుడు చనిపోయక ముందు ఈ సమస్య వచ్చినప్పుడు అండి, నువ్వు మెత్తన గలవాడువు, నీ దేశం మీదకి ఒక వాక్కు వస్తుంది అనమాట. మీ దేశం మీదకి కీడు వస్తుంది, నీ దేశం మీదకి మరి రాజులు వస్తున్నారంటే నువ్వు మెత్తని మనసు గలవాడువు, నెమ్మది గలవాడువు కనుక నువ్వు చూస్తుండగా నువ్వు కనులారా నువ్వు నెమ్మదిగా మరణిస్తావు, నీకు ఆ సమస్య రాదని దేవుడి వాక్కు తెలియజేశాడు. కానీ ఇతడు అన్నీ విన్నా కానీ యుద్ధానికి బయలుదేరి ఐగుప్తు రాజైన మరి నెకో చెప్పినా వినకుండా మారువేషం వేసుకొని వెళ్ళి తన ప్రాణం మీద తెచ్చుకొని చనిపోయాడు. నీతి ఏంటంటే, ఇంత చేసినా సరే ఏదో ఒక తప్పు చేసి దేవుని దృష్టిలో చూడండి నిరపరాధం అవ్వచ్చు. మంచి చేశాడు, మంచి రాజే, కానీ తన చేతులారా దేవుని చిత్తాన్ని ఎరగకనే తను నాశనం అవడం చూస్తున్నాం. ఈరోజు ఈ పాఠంలో రాజుల చరిత్రలో దేవుని గణపరిచాడు, దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, మరి మరామతులు చేయించాడు, మందిరానికి పస్కా పండుగను చేశాడు. ఇన్ని చేసినా స్థిరపడిన తర్వాత యుద్ధానికి వచ్చిన రాజు మరి వాక్కు పంపినా మరి యుద్ధానికి బయలుదేరంటే చూడండి, ఆ రాజు వలె మనం కూడా తొందరపడవచ్చు. కొన్ని కష్టాలు మన చేతులారా చేసుకోవచ్చు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుణ్ణి కనుగొని, దేవునికి విధేయులు కలిగి మరి
కీర్తనలు 119వ కీర్తన 65 నుంచి 72 వచనాల్లో శ్రమల ద్వారా నేర్చుకున్న ధర్మశాస్త్రం అని పాఠం ఉంది. శ్రమల ద్వారానే నాకు జ్ఞానాన్ని దయచేయి, నాకు వివేచాన్ని దయచేయి, నీ వాక్యాన్ని నేను నీ ధర్మశాస్త్రాన్ని నాకు నేర్పు అంటాడు. బంగారం కంటేను వెండి కంటేను నీ ధర్మశాస్త్రమే నాకు మేలైనది అంటాడు. కనుక ఈరోజు మేలైన ప్రభువు, కృపగల దేవుడు, కరుణామయుడైన యేసు యెహోవా తండ్రి ఆ కాలంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువారు మన మధ్యన, ప్రభువారు కృపాకాలంలో ప్రభువు మనకి మాదిరి చూపి వెళ్ళాడు. కనుక క్రీస్తు ప్రభువారికి నేనే మార్గమును సత్యమును జీవమున యేసు ద్వారా మనం జీవిందాం. ఆయన రాకడలో రానున్న దేవుడు మనం సిద్ధపాటు కలిగి వివేచన జ్ఞానము భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కృపాస్థానం వద్ద మనము ఆయన సన్నిధిలో మరి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనము ప్రభువుకి విముఖులై ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కాడముతరైన తండ్రి, ఈరోజు నాయన హోషేయ చరిత్ర విన్నాము. కొన్ని విషయాలు మాత్రమే మేము నేర్చుకున్నాం ప్రభువా. నిజమే, ఇదిగో నాయన మరి మంచి రాజు అయినప్పటికీ అయా స్థిరపడిన తర్వాత మారువేషం వేసుకుని అతడు అయా మరి బాణం తగిలి చనిపోయాడయ్యా. అతడు రాజుల సమాధిలో ఉంచబడ్డాడయ్యా. ఇదిగో ప్రభా, కృప చూపించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇదిగో నాయన రానున్న దినాల్లో ఇదిగో నాయన రాకడ ప్రయంత్రము నీకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థనకు ప్రతి అందరినీ దీవించమని, ఈ వాక్యం ఉంటున్న అందరినీ దీవించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి దీవిస్తూ వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.